రంగారెడ్డి జిల్లా షాంబాద్లో 6 హత్యలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలాన్ని రేపుతున్నాయి. బాలిక బంధువుల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. తాజాగా బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ చేవెళ్ల ఎమ్మెల్యేతో బాలిక కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. నిందితుడిని తమకు అప్పగించాలంటూ బాలిక బంధువులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో నిందితుడు రాజ్ కుమార్ పై పెట్టిన కేసులో పోలీసులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని వాళ్లంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కుమార్ తన భార్య, 2 పిల్లల సహా తనపై కేసు పెట్టిన బాధిత బాలిక, ఆమె తల్లి, నాన్నమ్మను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు ఆ నిందితుడు. తల్లిదండ్రుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజ్ కుమార్ కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నారు. ఎత్తుకోటి కాలిపోయిన రంగారెడ్డి జిల్లా షాబాద్లో 6 హత్యలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలాన్ని రేపుతున్నాయి. బాలిక బంధువుల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. తాజాగా బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ చేవెళ్ల ఎమ్మెల్యేతో బాలిక కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. నిందితుడిని తమకు అప్పగించాలంటూ బాలిక బంధువులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో నిందితుడు రాజ్ కుమార్ పై పెట్టిన కేసులో పోలీసులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కుమార్ తన భార్య, 2 పిల్లలతో సహా తనపై కేసు పెట్టిన బాధిత బాలిక, ఆమె తల్లి, నాన్నమ్మను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు నిందితుడు. తల్లిదండ్రుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజ్ కుమార్ కోసం గాలిస్తున్నారు. ఇక్కడ షాబాద్ లో రాత్రి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయం తెలిసిన తర్వాత దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. వారు కూడా గంటకు ఈ కేసు గురించి ఫాలోఅప్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ముందుగా ఇన్సిడెంట్ అనేది చాలా దురదృష్టకరం. ఇందులో బాధ్యుల పైన తప్పకుండా ప్రభుత్వం కఠినమైన యాక్షన్ తీసుకుంటుంది. ఇందులో ముఖ్యంగా విక్టిమ్స్ యొక్క ఫ్యామిలీ చెప్పే దాంట్లో మనకు ఇంత ముందు కేసు ఫైల్ అయిన తర్వాత మేము ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చాం, మేము కంప్లైంట్ చేశాం, కానీ దాంట్లో ఆఫీసర్లు పట్టించుకోలేదని వాళ్ళు ముఖ్యంగా ఆరోపించడం జరిగింది. దానిపైన తరోగా ఎంక్వైరీ చేస్తాం. ప్రస్తుతం ఇప్పుడు వెంటనే ఎస్ఐని సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏం జరిగింది, అందులో ఎక్కడైతే అధికారుల నిర్లక్ష్యం ఉందో ఆ కన్సర్న్ ఆఫీసర్ల మీద తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఎత్తుకోటి